నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులపై చర్చ. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ, పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో ముందుకు వెళ్లాలని పిలుపు. డోన్ ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి సస్పెండ్, పట్టుబడిన మద్యాన్ని విక్రయించిన కేసులో చర్యలు. మళ్లీ పతనమైన రూపాయి విలువ, అమెరికన్ డాలర్తో మారకం 95 రూపాయలకు చేరిక. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ముందు కీలక అజెండా ఉంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208 కోట్ల రూపాయల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే అమరావతి సచివాలయం, జీఏడీ, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో ఫసడ్, గ్లేచింగ్, క్లాండింగ్ పనులకు 2540 కోట్లు వ్యయం చేయడానికి అనుమతి ఇవ్వనుంది. ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్స్ పనులకు 798 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఎల్పీఎస్ జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఆమోదం ఇవ్వనుంది. రాజధానిలో 220 కేవీ లైన్ల రీరూటింగ్కు కూడా అనుమతి ఇవ్వనుంది ఈ కేబినెట్. రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ పెన్షన్ మంజూరుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మెట్ట భూములకు ఎకరాకు 40,000 రూపాయలు, జరీబు భూములకు 60,000 రూపాయల చొప్పున కౌలు పెంపుకు అనుమతి ఇవ్వనుంది. అలాగే ప్రతి ఏడాది మెట్ట భూములకు 3,000, జరీబు భూములకు 5,000 రూపాయల చొప్పున 10 ఏళ్ల పాటు పెంచేందుకు కూడా ఆమోదం తెలుపనుంది. రాజధానిలో వివిధ సంస్థలకు భూములు కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులకు సిఆర్డీఏ అథారిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వాటిని కేబినెట్లో ఖరారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సేబీకి అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 1.78 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలపనుంది. స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం వేర్వేరు ప్రాంతాల్లో 4.23 ఎకరాల భూమిని కేటాయించనుంది. అగ్నిమాపక శాఖకు రాజధానిలో రాయపూడి వద్ద 2 ఎకరాల స్థలం కేటాయింపుకు అనుమతి ఇవ్వనుంది. డిఐవి పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలపనుంది. అప్కాబ్కు రాయపూడి వద్ద 0.49 ఎకరాల భూమిని కేటాయించనుంది. అలాగే బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబుకు కేబినెట్ అభినందనలు తెలియజేయనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. అజెండా ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో డీజిల్ సమస్యపై కూడా చర్చించే అవకాశం ఉంది. తప్పుడు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసేదాకా తగ్గేదే లేదంటున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై బనాయించిన అక్రమ కేసుల విచారణలో భాగంగా కడప జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పని వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి మహానేత రాజశేఖర్ రెడ్డికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ఆర్ సాక్షిగా ఇదే తన ప్రతిజ్ఞ అని అన్నారు ఆయన.
నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావడం జరిగింది. నా ప్రీతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి సమాధిని సందర్శించుకుని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించాను. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు మేము ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేమనుకున్నాం. కానీ చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని హృదయపూర్వకంగా వారిని ప్రార్థిస్తున్నాను. వేంపల్లిలోనూ 2 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావడం జరిగింది. భారతీయ రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే ఆల్ టైంలో రికార్డు నిన్న స్థాయిని తాకింది. రూపాయి డాలర్కు 95.23 వద్ద ఆల్ టైంలో పడిపోయింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిస్థితి భారతదేశ ఆయిల్ దిగుమతి బిల్లును పెంచి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను మరింత దిగజార్చవచ్చు. ఆర్థిక నిపుణులు రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆర్బీఐ సపోర్ట్తో కొంత స్థిరీకరణ ఆశించవచ్చు. ఇటీవల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు బ్రెంట్ క్రూడ్ ధరను బ్యారెల్కు $115 పైనకు తీసుకెళ్లాయి. భారతదేశం తన అవసరాల్లో ఎక్కువ భాగం ఆయిల్ దిగుమతులపై ఆధారపడి ఉండటం వల్ల డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠినమైన వైఖరి వల్ల డాలర్ బలపడింది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చనే అంచనాలు డాలర్ను బలోపేతం చేశాయి. అలాగే విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, జియోపాలిటికల్ టెన్షన్స్, ట్రేడ్ ఫ్రిక్షన్స్ వంటివి కూడా రూపాయి మీద ఒత్తిడి పెంచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూపాయి సుమారు 9 నుంచి 10% వరకు డిప్రిసియేట్ అయింది. ఇది గత 10 నుంచి 14 సంవత్సరాల్లో అత్యధికం. కవిత రాజకీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆమె సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఉద్యమకారుడి బిడ్డగా కవితకు ప్రజల్లో గుర్తింపు ఉందన్నారు. అయితే తొలి సమావేశంలోనే తండ్రిని తిట్టడం మర్యాద కాదని తెలిపారు. తండ్రికి విలువివ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కేసు ఇంకా పూర్తి కాలేదని గుర్తు చేశారు. కుటుంబానికి కేసీఆర్కి, కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ, కవిత డెఫినెట్గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడకూతురు, ఆడపిల్లతో తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు,
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమాజంలో తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. ఇంకా తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఏదైతే నీకు తీవ్రంగా బాధతో చెప్తున్నా, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలామంది నువ్వు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపొద్దున ఏదైనా గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఏమంటారు ఇంకా ఊరు లేవదు, తీరగాలదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. పట్టుబడిన మద్యాన్ని విక్రయించిన కేసులో నంద్యాల జిల్లా డోన్ ఎక్సైజ్ సిఐ వరలక్ష్మిని సస్పెండ్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ నెల 26న కర్ణాటకకు చెందిన కారులో సోమనాథ్ అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టణ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. సోమనాథ్ను విచారించగా మద్యం సీసాలను సిఐ వరలక్ష్మి ఇచ్చినట్లు తెలిపారు. పోలీసుల విచారణ జరిపి A1గా సోమనాథ్, A2గా సిఐ వరలక్ష్మిని పేర్కొంటూ కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆమెను సరెండర్ చేసినట్లు చెప్పారు. దస్త్రాలను పరిశీలించగా అందులో కొంతమేర అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించగా సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ సిఐగా లక్ష్మణ్ దాస్కు బాధ్యతలు ఇచ్చినట్లు చెప్పారు. స్టేజ్లో దానికి తోడుగా ఇది ఎక్కడిది ఏమిటి అనే దానికోసం నేను ప్రాథమిక దర్యాప్తు జరిపిన మీదట చెప్పాను. ఇంటీరియం రిపోర్ట్ ఇచ్చిన మీదట కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ జరిగింది. ఈ స్టేజ్లో తదుపరి మిగతా విషయాలు చెప్పడం కష్టసాధ్యం. ఎందువల్ల అంటే సైమల్టేనియస్గా మాకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మాది కూడాను ఎంక్వైరీ పూర్తి కాలేదు. కాబట్టి అది జరుగుతున్న క్రమంలో మనం ఇన్ డీటెయిల్గా మీరు అడగండి, చెప్పగా అది ఇన్వెస్టిగేషన్కి ఏదన్నా ఇబ్బంది లేదనుకుంటే మనం చెప్దాము. దాని తర్వాత నేను డిఎస్పీ గారి అనుమతి మేరకు నేను ఈ యొక్క టౌన్ స్టేషన్కి కూడా వెళ్ళి రికార్డ్స్ కొన్ని పరిశీలించడం మీదట అదంతా కూడా డ్యూటీ పెయిడ్ లిక్కరే, మొత్తం కూడా 381 బాటిల్స్. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు మాత్రం లేదు అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదంతా కూడా గవర్నమెంట్ మిషనరీ కింద ఉండేటటువంటిదే కాబట్టి ఈ స్టేజ్లో మిగతా అది చెప్పడం కష్టంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా సస్పెన్షన్ చేసేసి ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. ఓకే, దానికి తోడుగా ఇది ఎక్కడిది ఏమిటి అనే దానికోసం నేను ప్రాథమిక దర్యాప్తు జరిపిన మీదట చెప్పాను. ఇంటీరియం రిపోర్ట్ ఇచ్చిన మీదట కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ జరిగింది. ఈ స్టేజ్లో తదుపరి మిగతా విషయాలు చెప్పడం కష్టసాధ్యం. ఎందువల్ల అంటే సైమల్టేనియస్గా మాకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మాది కూడాను ఎంక్వైరీ పూర్తి కాలేదు. కాబట్టి అది జరుగుతున్న క్రమంలో మనం ఇన్ డీటెయిల్గా మీరు అడగండి, చెప్పగా అది ఇన్వెస్టిగేషన్కి ఏదన్నా ఇబ్బంది లేదనుకుంటే మనం చెప్దాము. దాని తర్వాత నేను డిఎస్పీ గారి అనుమతి మేరకు నేను ఈ యొక్క టౌన్
స్టేషన్కి కూడా వెళ్ళి రికార్డ్స్ కొన్ని పరిశీలించడం మీదట అదంతా కూడా డ్యూటీ పెయిడ్ లిక్కరే, మొత్తం కూడా 381 బాటిల్స్. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు మాత్రం లేదు అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదంతా కూడా గవర్నమెంట్ మిషనరీ కింద ఉండేటటువంటిదే కాబట్టి ఈ స్టేజ్లో మిగతా అది చెప్పడం కష్టంగా ఉంటుంది. పరిగి ఎమ్మెల్యే శ్రీ రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 177 కోట్ల రూపాయలు, అంటే 76 కోట్ల రూపాయలు వచ్చిన తొలి సంవత్సరంలోనే. మీ 10 ఏళ్ల పాలనలో మీరు 101 కోట్లు ఇస్తే మేము 177 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది గవర్నమెంట్ స్టాటిస్టిక్స్. గోపి కమిషనర్ అగ్రికల్చర్ పక్కనే 5 మినిట్స్ అక్కడ నుంచి మీరు డేటా తీసుకొని మీరు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఇదే విధంగా మీరైతే రైతు బంధు అంటుండ్రో, మేము రైతు భరోసా అంటున్నాం. మీరు రైతు బంధు మీరు 5,000 రూపాయలు ఇస్తే మేము 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 4 సార్లు మేము రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వేసినాం. కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఎందుకు ఆలస్యమైంది? 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు మా నెత్తి మీద పెట్టి, పుట్టబోయే బిడ్డల మీద కూడా మీరు అప్పులు నెత్తి మీద పెట్టిపోయింది. అది కూడా ఎట్లా చేసిరు అప్పులు అంటే, కమర్షియల్ లెండింగ్ రేట్ అని ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ లెండింగ్ రేట్ అని ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ లెండింగ్ రేట్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకోవాలి. కానీ వ్యాపార సంస్థలు ఏదైతే తీసుకుంటారో అప్పులు అట్లా 12%, 13%, సాధారణంగా 5, 6, 7% తీసుకుంటారు ప్రభుత్వాలు ఏదైతే లోన్ తీసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ మీరు ఈ విధంగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల డ్యూస్ పెట్టి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి కూడా 1,000 కోట్ల రూపాయల డబ్బులు కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి వాళ్ళకి ఇవ్వకుండా రాచి రంపాన పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా వాళ్ళకు డబ్బులు రిలీజ్ చేస్తూ ఏ విధంగా వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఆలోచనతో, అవసరమైతే మా ఎమ్మెల్యేలై మా మంత్రులకు కూడా జీతాలు కూడా కట్ చేసైనా సరే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇది వాస్తవాలు. మీరు చేసినటువంటి ఆ వాస్తవాలు. ఈరోజు పరిస్థితి ఏంటంటే, ప్రతి పల్లెలో పార్టీలకు అద్దంగా ప్రతి పల్లెలో ప్రతి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో 3,500 ఇండ్లు, 5 లక్షల రూపాయలు పూర్తి గ్రాంట్. ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళు ఇల్లుకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రోటీ కప్డా ఆర్ మకాన్ అని ఇందిరాగాంధీ గారు అయితే ఒక సిద్ధాంతాన్ని నమ్మి పేద ప్రజలను పైకి తీసుకోవాలని ఆలోచన చేసినారో, ఆ ఆలోచన దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 3,500 ఇండ్లు కట్టియడం ప్రతి నియోజకవర్గంలో పూర్తిగా వచ్చింది. ఇంకా ఇప్పుడు మొన్న బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి వేలాది ఇండ్లు శాంక్షన్ చేయబోతున్నారు. మళ్ళీ మేము ఇండ్లు పెట్టబోతున్నాం. అయితే ఇల్లు కట్టడం ఒకటే కాదు ప్రభుత్వం ఈరోజు. ఆ ఇల్లు కట్టి ఇంట్లో ఉండే పేద రైతు కూలీలు ఉంటే వాళ్ళకు రైతు భరోసా కింద వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం పెట్టి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా, రైతులు ఎవరన్నా ఉంటే రైతులకు కూడా ఏడాదికి 6,000 రూపాయలు అయితే 6 నెలలకోసారి ఇస్తూ ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా, వాళ్ళకంటే 1,000 రూపాయలు 6 నెలలకోసారి ఎక్కువ ఇచ్చే విధంగా పథకాన్ని తీసుకొచ్చినాం. ఆ ఇల్లు సంసారం సుఖంగా ఉండాలని కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఆ ఇంటికి కరెంటు కూడా 1,800 రూపాయలు అయితే దగ్గర 200 యూనిట్లు ఖర్చు అయితే ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కరెంట్ ఇవ్వడమే కాకుండా ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఒక మంచి నాణ్యమైన భోజనం చేయాలని వారికి కూడా సోనా మసూరి బియ్యాన్ని ఇస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 30-35 కిలోల బియ్యాన్ని, సోనా మసూరి బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా లేకుండా. పార్టీలకు అత్యంగా లక్షలాది రేషన్ కార్డులు అడిగిందే తడువుగా ఇప్పుడు కూడా ఇస్తున్నాం. అంటే రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను నిరంతర ప్రక్రియగా మార్చినాం. వాళ్ళలాగా కాదు, ఎక్కడైతే బై ఎలక్షన్లు ఉంటాయో అక్కడ రేషన్ కార్డులు ఇవ్వడం అది వారి యొక్క దినచర్య. మేము ఇప్పుడు కూడా మీ సేవా కేంద్రంలో అప్లై చేస్తే వెంటనే వారం 15 రోజుల రేషన్ కార్డు వచ్చేస్తుంది వాళ్ళకు. ఈ విధంగా రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టి వాళ్ళ ఇంటికి కరెంటు ఉచితంగా ఇచ్చి, ఇంట్లో ఉండే రైతులైతే వాళ్ళకు రుణాలు మాఫీ చేసి, రైతులు పెట్టుబడి సాయంగా రైతు భరోసా డబ్బులు ఇచ్చి, రైతు కూలీలు అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వాళ్ళకు 12,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
పథకంలో ఎవరైతే మహిళ ఉంటారో ఆ కుటుంబ యజమానురాలు ఆమె పేరు మీద ఇస్తున్నాం. ఈ డబ్బు కూడా ఆత్మీయ భరోసా కింద వాళ్ళ ఖాతాకి ఇస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఏ గ్రామానికన్నా వెళ్ళండి తెలంగాణ రాష్ట్రంలో 80-90% సీసీ రోడ్లు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేసినాం. ఎక్కడికి వెళ్ళినా సరే సీసీ రోడ్లు కనబడుతున్నాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మేము చేయబోయే కార్యక్రమం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోతున్నాం. ఇదే కాకుండా హ్యామ్ పథకం కింద ప్రతి పల్లెకు ప్రతి తాండకు కూడా బీటీ రోడ్ అయిపోతున్నాం. దీనికి సంబంధించిన మీరు చేసిన నిర్వాహంగా మూలంగా కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ గ్యారంటీ ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేసినాం. వాళ్ళు కౌంటర్ గ్యారంటీ ఇవ్వడం మూలంగానే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి అగ్రిమెంట్ చేసిండ్రు. ఈ యొక్క 2.5 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకు ప్రతి తాండకు గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు గ్రామం వరకు ఈ యొక్క గేట్ దగ్గర నుంచి బీటీ రోడ్ వేసే కార్యక్రమం చేస్తాం. గతంలో బీటీ రోడ్ వేసి ఏదైనా ఖరాబ్ అయింది ఉంటే దాన్ని రీబీటీ కూడా చేస్తాం. ఈ విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడుతూ గ్రామంలో ఉండే మహిళా సంఘాలకు ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చింది. వారం రోజుల్లో ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఇది ప్రతి గ్రామంలో నేను చెప్పేది, ఆ గ్రామం ఈ గ్రామం కాదు. అదే కాకుండా మహిళలు పనిచేయడానికి ఒక వర్క్ షెడ్ కూడా మహిళా సంఘ భవనానికి పక్కనే ఒక వర్క్ షెడ్, వాళ్ళు ఒక వర్క్ చేసుకొని వాళ్ళు పనిచేసినటువంటి ఏదైతే పదార్థాలు కానీ మెటీరియల్ కానీ ఏదైనా ఉంటే మార్కెట్లో అమ్ముకోవడానికి మాదాపూర్ దగ్గర వాళ్ళకు ఒక మంచి కోట్ల రూపాయల వ్యయం చేసినటువంటి షాప్స్ కూడా మహిళా సంఘాలకు ఇచ్చి, పెట్రోల్ బంక్స్ ఇచ్చి, వాళ్ళకు బస్సులు ఇచ్చి, ఆర్టీసీ డిపోలతో వాళ్ళకు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసి ఈ విధంగా మహిళలను కోటీశ్వరులు చేయాలన్న తపనతో ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తడం. ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సచివాలయంలో చోటు చేసుకున్న ఒక వింత ఘటన కలకలం రేపింది. పోలీస్ యూనిఫామ్లో లోపలికి ప్రవేశించి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఒక ఫేక్ పోలీస్ ఉదాంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని సైఫాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఏపీలోని ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వచ్చాడు. సరదాగా నగరాన్ని చుట్టేయాలనుకున్న అతనికి ఒక వింత ఆలోచన వచ్చింది. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చితో ఏకంగా సచివాలయాన్నే వేదికగా చేసుకున్నాడు. పోలీస్ యూనిఫామ్ ధరించి సచివాలయంలో తాను సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా సచివాలయం లోపల రీల్స్ చేస్తూ ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అందులో తాను సెక్రటేరియట్లో సెక్యూరిటీలో డ్యూటీ చేస్తున్నానని, సీఎం రేవంత్ రెడ్డిని ఎవరైనా కలవాలనుకుంటే నేరుగా తనకు ఫోన్ చేస్తే తానే స్వయంగా సీఎం దగ్గరకు తీసుకెళ్తానని ఫోన్ నెంబర్తో సహా ప్రచారం చేసుకున్నాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో అటు ప్రజల్లో గందరగోళం, ఇటు పోలీస్ శాఖలో తీవ్ర దుమారం రేగింది. నేను మీ చరణ్. నేను నిన్న సెక్యూరిటీ ఏరియాలో ఒక రీల్స్ చేశాను కదా, కానీ ఆ రీల్స్ చేసినప్పుడు నేను రియల్ పోలీస్ కాదు, నేను డూప్లికేట్ పోలీస్. కానీ ఒక పోలీస్ మీద నాకు అలా ఇష్టాను కాబట్టి నన్ను మీ రీల్స్ని అందరూ చూసి నన్ను నిజంగా మీరు పోలీస్ అని నమ్మిన వాళ్ళందరికీ ఐఎమ్ సారీ. మళ్ళీ అలాంటి ఇన్ఫార్మ్ చేసుకొని ఎప్పుడు మన రీల్స్ చేయను. చేసి ఉంటే ఈసారి మీరు మీ తర్వాత మీరేమన్నా నేను క్షమిస్తాను. నేను మీ చరణ్. నేను నిన్న సెక్యూరిటీ ఏరియాలో ఒక రీల్స్ చేశాను కదా, కానీ ఆ రీల్స్ చేసినప్పుడు నేను రియల్ పోలీస్ కాదు, నేను డూప్లికేట్ పోలీస్. కానీ ఒక పోలీస్ మీద నాకు అలా ఇష్టాను కాబట్టి నన్ను మీ రీల్స్ని అందరూ చూసి నన్ను నిజంగా మీరు పోలీస్ అని నమ్మిన వాళ్ళందరికీ ఐఎమ్ సారీ. మళ్ళీ అలాంటి ఇన్ఫార్మ్ చేసుకొని ఎప్పుడు మన రీల్స్ చేయను. చేసి ఉంటే ఈసారి మీరు మీ తర్వాత మీరేమన్నా నేను క్షమిస్తాను. IPL 19లో సన్ రైజర్స్ దూసుకుపోతుంది. హార్డ్ హిట్టర్లతో నిండిన ఆ జట్టు కొండంత లక్ష్యాన్ని పిండి చేస్తూ వరుసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొత్తంగా 6వ విజయంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. గత మ్యాచ్లో 229 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్మని ఊదేసిన సన్ రైజర్స్ ఈసారి 244 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ముంబై ఇండియన్స్కు షాక్ ఇచ్చింది. హెడ్ అభిషేక్ విధ్వంసక బ్యాటింగ్తో బలమైన పునాది వేస్తే క్లాసెస్ ధనాధన్ ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ను విజయ తీరాలకు చేర్చాడు. 6వ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టమయ్యాయి. రికెల్టన్ మెరుపు శతకం వృధా అయింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయింది. పరుగుల వరద పారిన ఐపీఎల్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను మట్టి కరిపించింది. రికెల్టన్ మెరుపు శతకం బాదడంతో మొదట ముంబై 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అయితే సన్ రైజర్స్ ముందు ఎలాంటి లక్ష్యమైనా సురక్షితం కాదని మరోసారి రుజువైంది. కొండంత స్కోర్ను ఆ జట్టు అలవోకగా అందుకుంది. ముఖ్యంగా ఓపెనింగ్ జంట అభిషేక్ శర్మ హెడ్ ఆట అదరహో అనిపించింది. తమదైన శైలిలో భీకరంగా విరుచుకుపడ్డ ఈ బ్యాటర్లు ఛేదన్లో సన్ రైజర్స్కు అదిరే ఆరంభాన్నిచ్చారు. ముంబై బౌలింగ్ను తుత్తునియలు చేశారు. $244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్లో మరో 8 బంతులు మిగులుండగానే ఛేదించింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెస్ ఊచకోత కోసి సన్ రైజర్స్ను గెలిపించారు. ఆఖర్లో సలీల్ అరోరా సైతం విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా నితీష్ కుమార్ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా బౌల్డ్ హార్దిక్ పాండ్యా తలో వికెట్ చేశారు. ఐపీఎల్ 19లో సన్ రైజర్స్ దూసుకుపోతుంది. హార్డ్ హిట్టర్లతో నిండిన ఆ జట్టు కొండంత లక్ష్యాన్ని పిండి చేస్తూ వరుసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొత్తంగా 6వ విజయంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. గత మ్యాచ్లో 229 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్మాని ఊదేసిన సన్ రైజర్స్ ఈసారి 244 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ముంబై ఇండియన్స్కు షాక్ ఇచ్చింది. హెడ్ అభిషేక్ విధ్వంసక బ్యాటింగ్తో బలమైన పునాది వేస్తే క్లాసెస్ ధనాధన్ ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ను విజయ తీరాలకు చేర్చాడు. 6వ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టమయ్యాయి. రికెల్టన్ మెరుపు శతకం వృధా అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయింది. పరుగుల వరద పారిన ఐపీఎల్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను మట్టి కరిపించింది. రికెల్టన్ మెరుపు శతకం బాదడంతో మొదట ముంబై 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అయితే సన్ రైజర్స్ ముందు ఎలాంటి లక్ష్యమైనా సురక్షితం కాదని మరోసారి రుజువైంది. కొండంత స్కోర్ను ఆ జట్టు అలవోకగా అందుకుంది. ముఖ్యంగా ఓపెనింగ్ జంట అభిషేక్ శర్మ హెడ్ ఆట అదర్హో అనిపించింది. తమదైన శైలిలో భీకరంగా విరుచుకుపడ్డ ఈ బ్యాటర్లు ఛేదన్లో సన్ రైజర్స్కు అదిరే ఆరంభాన్నిచ్చారు. ముంబై బౌలింగ్ను తుత్తునియలు చేశారు. $244 పరుగులు భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ మరో 8 బంతులు మిగులుండగానే ఛేదించింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ఊచకోత కోసి సన్ రైజర్స్ను గెలిపించారు. ఆఖర్లో సలీల్ అరోరా సైతం విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా నితీష్ కుమార్ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీగా బౌల్డ్ హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు దీర్ఘకాలం సేవ చేసిన డీజీపీ బి శివధర్ రెడ్డి ఐపీఎస్ పదవి విరమణ సందర్భంగా ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలోని పరేడ్ గ్రౌండ్లో గౌరవ వీడ్కోలు నిర్వహించారు. ఏప్రిల్ 30, 2026న జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూతన డీజీపీ సివి ఆనంద్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్టా, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది శివధర్ రెడ్డికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ 32 ఏళ్ల పోలీస్ సేవ జీవితంలో అనేక సవాళ్లు, ఆనందాలు, అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రయాణం చేశానని శివధర్ రెడ్డి తన వీడ్కోలు ప్రసంగంలో తెలిపారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. 1970 నుంచి 80ల్లో ఉన్న పోలీసింగ్ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్లో చాలా మార్పులు వచ్చాయని, ఇప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై తెలంగాణ భావాన్ని అణిచివేశారు అనే అపవాదం ఉందని, ఆ దూరాన్ని తగ్గించి ప్రజలు పోలీసుల మధ్య సాన్నిహిత్యం పెంపొందించడానికి సిటిజన్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామని చెప్పారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈ విధానాన్ని నడిపించమని, భవిష్యత్తుకు సిద్ధమైన పోలీస్ శాఖను తయారు చేశామని తెలిపారు. తన స్వరాష్ట్రానికి డీజీపీగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గురువులు, సీనియర్లు, సహచరులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సివి ఆనంద్కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మంచి ఛాలెంజింగ్ అధికారి రాబోతున్నారు అని శివధర్ రెడ్డి అన్నారు. ఈ వీడ్కోలు కార్యక్రమం తెలంగాణ పోలీస్ శాఖలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ అండ్ డీజీపీ డిజిగ్నేట్ శ్రీ సివి ఆనంద్ గారు, మై బ్యాచ్మేట్ అండ్ డైరెక్టర్ రాజా బహదూర్ వెంకట్ రామారెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ శ్రీమతి అభిలాష విష్ణు గారు, ఇక్కడున్నటువంటి సీనియర్ కలీగ్స్ అండ్ జూనియర్ కొలీగ్స్ అండ్ ఇక్కడ వచ్చినటువంటి అందరూ అతిథులకు, పరేడ్లో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. I heartily congratulate Amaran Bhatt, the parade commander, for a very impressive show and also his men on parade and women on parade. Thank you very much for a grand farewell parade. I thank DG Law and Order Mahi Bhagwat and Director TGPA for this. లాస్ట్ 32 ఏళ్ళ పైన ఉన్నటువంటి అండ్ 30 years ఆఫ్ యాక్టివ్ పోలీస్ లైఫ్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్ అండ్ ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి, వెనుకుండి, పక్క నుండి నడిపించినటువంటి, వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, సీనియర్స్కు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వారి చూపినటువంటి గొప్ప పథంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ నడిపిస్తుందని చెప్పి అధికారులు నడిపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఇంతకుముందే శ్రీ సివి ఆనంద్ గారు చెప్పినారు, ఉన్న పరిస్థితులు 90s 70sలో ఎట్లా ఉండే, 80sలో ఎట్లా ఉండే, 90sలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి. ఆ రోజులకి ఈ రోజులకి పోలీసింగ్లో ఎంత తేడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక ప్రత్యక్ష సాక్షులమే కాకుండా దాంట్లో ఆ మార్పుల్లో భాగస్వాములు అయిన వాళ్ళు మేము. ఆ మార్పులను ముందుకు తీసుకొని యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ మార్పులను గమనంలోకి తీసుకొని కొత్త ఐడియాస్తోని, కొత్త ఇన్నోవేషన్స్తోని పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలని చెప్పి నేను వారికి సూచిస్తున్నాను. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది ఒక నినాదంగా ఉండే. దానికి కారణం ఉంది. అంతకుముందు 13-14 ఏళ్ల పాటు, 15-16 ఏళ్ల పాటు నడిచినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకని చెప్పి పోలీసులు ఒక రకంగా అప్పటి వ్యవస్థలకు సహకరించను అన్నటువంటి అపప్రథ ముఖ్యంగా తెలంగాణ పోలీసుల మీద ఉండేది. దాంతో ప్రజలకు, ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య దూరం పెరిగిపోయింది. ఆ దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో, పోలీసులే ప్రజలు, ప్రజలే పోలీసులు అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న విధానాన్ని తీసుకొస్తే ఆ గ్యాప్ తగ్గిపోతుంది. ఆ ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో అది తొందరగా దగ్గరైపోతుంది. ప్రజలు, పోలీసులు కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. తెలంగాణను ఇంకా బాగా ముందుకు తీసుకుపోయే అవకాశం వస్తుంది అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న కాన్సెప్ట్ని అప్పుడు మనం ప్రవేశపెట్టినాం. అయితే దాన్ని కొంత దురభిప్రాయం ఏర్పడ్డది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అందరితో ఫ్రెండ్లీ ఉంటారా, నేరస్తులతో కానీ క్రిమినల్స్తో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందా, అది కరెక్ట్ కాదేమో అన్నది ఒక సూచన వచ్చింది. సరే, అది ఎవరెట్లా అర్థం చేసుకున్నా కానీ దాని నుంచి దూరంగా ఉంటేందుకని చెప్పి నేను వచ్చిన కొత్తలోనే, డీజీపీగా పదవి స్వీకారం చేసిన కొత్తలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటుగా
సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్, పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలి. దాన్ని సిటిజనే కేంద్రకంగా, సిటిజనే మూలంగా, సిటిజనే సెంట్రల్గా ఉండే అటువంటి పోలీసింగ్ చేయాలి. చట్టానికి అనుగుణంగా, విధానాలకు అనుగుణంగా, నిబంధనలకు అనుగుణంగా మనం పనిచేయాలి అన్న ఉద్దేశంతో సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అనే దానికి మనం శ్రీకారం చుట్టినాం. అది కొత్తదేం కాదు, పాతదే, కానీ దాన్ని కాన్సెప్ట్ రూపంగా తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగా లాస్ట్ 7 months నుంచి పూర్తిగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వానికి, గవర్నమెంట్, పోలీస్ శాఖకు చెడ్డ పేరు రాకుండా ఉన్నట్టుగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ నడిపించినాం. అట్లాగే దాంతోపాటుగా శరవేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ముఖ్యంగా పోలీసింగ్లో కూడా తమంతా వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు కూడా మారాలి కాబట్టి ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ను కూడా రెడీ చేయాలనే ఉద్దేశంతో మనం రిట్రీట్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ రానున్న ఫ్యూ ఇయర్స్, ఒక టికెట్ కావచ్చు, హాఫ్ టికెట్ కావచ్చు, 20 years కావచ్చు, వాటికి తగ్గట్టుగా మన పోలీస్ శాఖను మార్చాలి, ఆ ఫ్యూచర్కు రెడీగా ఉంచాలి మన పోలీస్ శాఖను అని చెప్పి మనం కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలు చేసుకున్నాం, కొన్ని కాన్సెప్ట్ పేపర్స్ తయారు చేసుకున్నాం. దాన్ని గవర్నమెంట్ పంపించినాం. నేను ఎంతగానో ప్రేమించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి టీనేజ్ అప్పటి నుంచి తెలంగాణ వీరు తెలంగాణగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో, ఈ వీరు తెలంగాణ అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అట్లాంటి నాకు అత్యంత ప్రియమైనటువంటి నా రాష్ట్రానికి నన్ను డీజీపీగా నియమించి, హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్గా నియమించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా మనపూర్వకమైనటువంటి అభినందనలు. అట్లాగే ప్రభుత్వానికి కూడా. అట్లాగే లాస్ట్ 30 yearsలో చాలా గవర్నమెంట్స్ అన్నీ కూడా అత్యంత కీలకమైన బాధ్యతలు నాకు అప్పగించినాయి. ఆ బాధ్యతలు అప్పగించినందుకని చెప్పి, నన్ను నమ్మినందుకని చెప్పి, నా పైన విశ్వాసం ఉంచినందుకని చెప్పి అట్లా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కూడా నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే ముందు నుంచి కూడా, ఫస్ట్ డే నుంచి కూడా, ట్రైనింగ్ డేస్ నుంచి కూడా నన్ను తప్పుటడుగులు వేస్తున్న టైంలో కూడా మళ్ళీ ముందు నుండి హ్యాండ్ హోల్డ్ చేసి, గైడ్ చేసి, డైరెక్ట్ చేసి ముందుకు తీసుకొచ్చినటువంటి ఎందరో ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా యొక్క మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే ఈ స్థానంలో రావడానికి కారణమైనటువంటి గురువులు ఉన్నారు. ఆ గురువులకు కూడా నా యొక్క పాదాభివందనాలు. యంగ్ ఆఫీసర్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రానున్న రోజులలో ముఖ్యమైన పొజిషన్లకు పోతారు. పోలీసింగ్కి వాళ్ళే భవిష్యత్తు, రానున్న పోలీసింగ్కి. వాళ్ళకి నేను కోరేది ఏమిటంటే, మీకు చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, చాలా ఐడియాస్ ఉన్నాయి. వాళ్ళతో గమనిస్తుంటారు, మాట్లాడుతున్నప్పుడు, జిల్లాలో విజిట్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంప్రెసివ్ ఐడియాస్ ఉన్నాయి వాళ్ళకు. ఆ ఐడియాస్ని వాళ్ళు కార్యరూపంలోకి దలసాలే, నిబంధనలకు దాటకుండా, నిబంధనలకు అనుగుణంగా వాళ్ళని కార్యరూపంలోకి దలసాలని చెప్పి, వాటిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి, పోలీస్ శాఖకు ఒక వెలుగు కావాలని చెప్పి నేను వాళ్ళని కోరుతున్నాను. మనం చేసిన పనుల వల్ల మనకు పబ్లిసిటీ రావాలి. పబ్లిసిటీ ఓరియంటెడ్ పోలీసింగ్ కాకుండా పబ్లిక్ ఓరియంటెడ్ పోలీసింగ్ చేయండి. అది చాలా ముఖ్యం, కీలకం. మనం చేస్తున్నటువంటి పనుల పరంగా మన వెంబడి మీడియా ఉండాలి, పబ్లిసిటీ రావాలి, కానీ పబ్లిసిటీ కోసం పనులు చేయకూడదు, దాని దూరంగా ఉండాలని చెప్పి నేను వాళ్ళకి సూచిస్తున్నాను. అట్లాగే మీ సబార్డినేట్స్ లేకపోతే జూనియర్ కలీగ్స్ చాలామంది ఉంటారు డిపార్ట్మెంట్లో. వాళ్ళను డిమీన్ చేయొద్దు, బిలిటిల్ చేయొద్దు. తప్పులు ఏమన్నా ఉంటే వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి సరి చేసే ప్రయత్నం చేయండి, కానీ అందరి ముందు డిమీన్ చేయటము, బిలిటిల్ చేయటము అది కరెక్ట్ కాదు. పవర్ అంటే అది రెస్పాన్సిబిలిటీ, రెక్లెస్నెస్ కాదు. పవర్ అంటే అధికారం అంటే గౌరవంతో బతకడం కానీ, గౌరవం చూపించడం కానీ, రెక్లెస్నెస్గా ఉండడం, ఒకరి పట్ల తక్కువ అది చేయడం అది కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉద్యోగం చేస్తారని చెప్పి నమ్ముతున్నాను. అట్లాగే ఈ లాస్ట్ 32 yearsలో నా వెంబడి నిలిచిన వాళ్లకు, మనం చేసిన ఏ విజయాలైనా కానీ, సాధించినటువంటి ఏ విజయాలైనా కానీ సింగిల్గా వచ్చినాయి కావు, అందరితో కలిసితేనే వచ్చినాయి. ఇవంతా కూడా సమిష్టి కృషి, ఒకరి వ్యక్తి వచ్చినాయి కావు. ఆ సమిష్టి కృషిలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వెంబడి నిలిచిన వాళ్ళకు ముందే చెప్పినట్టుగా, ముందున్న వాళ్ళకు, వెనుకున్న వాళ్ళకు, పక్కన్న వాళ్ళకు, వెన్నుతట్టిన వాళ్ళకు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లాస్ట్ 32 yearsలో అంతకంటే ముందు కూడా నన్ను ప్రోత్సహించినటువంటి నా కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లాస్ట్లో ఒక మంచి కాంపిటెంట్ అధికారి తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా కాబోతున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు. అట్లానే వారి టెన్యూర్ కూడా అద్భుతంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలంగాణ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.